కాదు బేసిక్గా ఇప్పుడు కరెక్ట్ ఒక 24 hours ముందు ఇప్పుడు మీరు ఇల్లంతా చూసారు కదా, వినయ్ ఒకరోజు ముందు వచ్చిండు. రాగానే బావా ఏంది బావా ఇది అవుతుందా, ఒకటే రోజు ఉంది అని అనుకున్నాడు. అండ్ ఏమనిపించింది వినయ్ చూసినప్పుడు? అసలు అది అంటే ఇంపాసిబుల్ అనలేము, కానీ వి మేడ్ ఇట్ పాసిబుల్. అది అసలు ఇట్ వాస్ కంప్లీట్ మెస్డ్ అప్ అన్నట్టు. ఏ కార్నర్ మీరు వెళ్ళినా ఆ కార్నర్ అసలు సెట్ అయ్యలేదు. మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎలా అనేది కనిపిస్తుందో ఇట్ వాజ్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ దాట్. సో ఒక వీడియో క్లిప్ తీసుకున్నాడు సార్ వచ్చి. నేను అసలు అది నేను అంటే జస్ట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్, అంటే తర్వాత ఇట్లా ఇన్ కేస్ ఇట్స్ గెట్స్ సెట్ రైట్ అంటే మేము ఇది చేసామని అన్నట్టు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నట్టు. సో దాట్ వాస్ ద మూమెంట్. ఆల్మోస్ట్ ఇప్పుడు 36 hours అవుతుంది బావాకి నాకు, ఇద్దరం ఇంకా నిల్చున్నాము, అసలు నిద్ర లేదు ఏం లేదు, బట్ వి మేడ్ ఇట్. సో అంటే అదేమంటారు కరెక్టే బతాయింగ్ అని అంటాం కదా, అట్లా ఒక్కసారి ఆ క్లిప్ చూసేయండి మీరు ఎట్లుండే. చూసారు కదా. సో బై గాడ్స్ గ్రేస్ వి డన్ ఇట్. అంటే ఈ టైంకి ఏదైతే ఎంట్రీ ఇద్దాం అనుకున్నాం ఆ టైంకి ఎంట్రీ ఇచ్చేసినాము. అంతేకాకుండా వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ వి థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హూ సపోర్టెడ్. మా ఏమంటారు మా ఇంటీరియర్ డిజైనర్ కానీ, ఆయన చంద్రశేఖర్ కానీ, లైట్ మెన్స్ కానీ, ఎవ్రీ వన్. పెయింటింగ్ ఎస్పెషల్లీ పెయింటింగ్ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ ప్రదీప్ కానీ 3 days నిద్రపోకుండా చేసిండు. అంటే మాకెట్లా నిద్ర లేదు, వాళ్ళకి అస్సలు నిద్ర లేదు. ఎలక్ట్రీషియన్ దగ్గర నుండి, పెయింటర్ దగ్గర నుండి, ఎవ్రీ వన్, ఈవెన్ టైల్స్, ప్రతి చిన్న డీటెయిలింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ మా అన్నిటికన్నా ఎక్కువ మై గాడ్ గిఫ్టెడ్ బ్రదర్ అంకిత్కి, చింటూకి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఈ పూజకు ముందు వరకు కూడా, అంటే ఎంట్రీ వరకు కూడా వాళ్ళందరూ క్లీన్ చేసి పోయారు వర్కర్స్. బట్ స్టిల్ మళ్ళీ లాస్ట్లో క్లీన్ చేసి నేను, వినయ్, అంకిత్, చింటూ నలుగురమే మిగిలాం. ఇంకెంతో క్లీనింగ్ ఉండే, అవంతా చేస్తూ మేము కూడా వెళ్ళిపోయినాం. ఆ తర్వాత వాళ్ళిద్దరు చింటూ అండ్ అంకిత్ మొత్తం క్లీన్ చేసి తెచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రా, వీ లవ్ యూ, ఎప్పుడు ఎంబడే ఉంటారు. థ్యాంక్ యూ. Mama papa re mama papa ni ni sa sa ni da pa ma ga re pa pa mama pa mama da ni da pa ma ga re ga sa re pa pa mama pa mama sa ni da pa ma ga re ga sa ni sa re ma ga re ma pa ni da pa ma pa ni sa re ma ga re sa ni da pa ma ga re pa mama pa mama da ni da pa ma ga re ga sa re ma pa mama pa mama sa ni da pa ma ga re ga sa ni sa re ma ga re ma pa ni da pa ma pa ni sa re ma ga re sa ni da pa ma ga re ma pa mama pa ma pa ni da pa ma ga re sa
మగరి గజా రే మ పా పా ప మ ప పా పా ప మ ప సని ద ప మగరి గజా నిం నిం నన దిం నిం నన ధేన దం నన నిం నిం నన దిం నిం నన ధేన దం నన గరి గా మ ప మ గా సో పూజ అండ్ హోమం అంతా చాలా బాగా జరిగింది, చాలా చాలా పీస్ఫుల్గా జరిగింది. అండ్ దాని తర్వాత ఇంకా ఓడిబిఎం ఫంక్షన్ అదంతా కూడా చాలా బాగా జరిగింది. మొత్తానికి గృహ ప్రవేశం ఫంక్షన్ అయితే వాస్ వెరీ వెరీ సూదింగ్. అంటే మార్నింగ్ 2:40కి ముహూర్తం ఉండే, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది. బట్ అంత అలసిపోయినట్టు అస్సలు లేము. వీఆర్ లైక్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అండ్ ఓడిబిఎం అసలు ఎందుకు వస్తారు తెలుసు చెప్పు, ఎందుకు వస్తారు మీరే చెప్పండి. బేసిక్గా అంటే పెద్దోళ్ళు ఎంత ఆలోచించి ఇవన్నీ కార్యక్రమాలు పెట్టేటోళ్ళు అంటే, నాకు తెలిసినంత మటుకు ఒకవేళ తప్పు అయితే సారీ, బట్ నాకు తెలిసి అదే కరెక్ట్ అనుకుంటున్నా. అందుకే నేను చెప్పలేదు. అంటే ఆడపిల్లలు అంటే ఆడపిల్ల సైడ్ వాళ్ళే పోస్తారు, మగపిల్లగాడి సైడ్ వాళ్ళు ఎప్పుడు ఓడిబిఎం పోరు. ఓకే, ఎందుకంటే ఆడపిల్ల వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి అరే మా బిడ్డ వాళ్ళ అంటే మా అల్లుడితో ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు ఏ లోటు ఉండవద్దు. అంటే వాళ్ళ ఇల్లు ఎప్పుడు అంటే లోటు అని కాదు, బేసిక్గా ఒక్కొక్కసారి ఉండయి అత్తగారింట్లో లేకపోతే వాళ్ళ హస్బెండ్ దగ్గర అని వాళ్ళు ఇట్లా ఓడిబియ్యాలని చెప్పి ఇయర్కి ఒకసారి 2 సార్లు ఓడిబియ్యాలు, పండగలకు ఓడిబియ్యాలు. ఎవరి దగ్గర ఏం చేయి చాపకుండా ఎక్కడ కూడా మనము కాంప్రమైజ్ అవ్వకుండా ఎప్పుడు మన ఇల్లు కలకాలం మంచిగా ఫుల్ఫిల్గా ఉండాలి, ఇల్లు ఎప్పుడు నిండుగా ఉండాలని చెప్పేసి అలా కూతురికి చేస్తారు. నాకు ఎందుకు అది బాగా ఇష్టం అంటే, అది అస్సలు రిలీజియస్ థింగ్ కాదు, ఏం కాదు. అది మమ్మీ డాడీ వాళ్ళ లవ్, వాళ్ళ కూతురు అత్తగారింట్లో ఉందని వాళ్ళ లవ్ అట్లా చూపించుకుంటారు. అండ్ దాంతో పాటు అంటే సారే ఇస్తారు కదా, సారేలో కూడా 5 రకాలు వాళ్ళు పెడతారు కదా నాన్న. బియ్యము, అదే బియ్యం పిండి, పసుపు, కుంకుమ, అవన్నీ కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ సర్టన్ ఇంపార్టెన్స్. సో అది ఏంటంటే ఆల్రెడీ తెలుసు, బట్ ఈసారి అన్నీ కొంచెం బాగా దగ్గరగా చేసాం కదా, కాబట్టి అందుకే ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇది సగం వ్లాగ్ మాత్రమే, అంటే మా గృహప్రవేశంది. ఇక్కడ వరకు పూజ, గృహప్రవేశము, హోమము ఇవన్నీ జరిగాయి. మా రాయన్ స్టార్టింగ్ లో ఎంట్రీ ఇచ్చాడు, ఎండింగ్ లో మా దైవిక్ ఎంట్రీ ఇచ్చిండు. అవును, ఇంకా నెక్స్ట్ మన ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది కొంతసేపట్లో. అప్పుడు రాయన్, దైవిక్, మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అందరు రాబోతున్నారు. అండ్ ఇప్పుడు మాకైతే బట్టలు పెట్టారు కదా మమ్మీ వాళ్ళు, సో ఇప్పుడు చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్తగా రెడీ అయ్యి మేము ముందుకు వచ్చేస్తాము.
అండ్ ఈ వ్లాగ్ ఇంతే. ఒకవేళ మీకు ఇది నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా స్విచ్. అండ్ మళ్ళీ గృహ ప్రవేశంది నెక్స్ట్ వ్లాగ్, అంటే తర్వాత ఫంక్షన్ ఎలా జరిగిందో అంతా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. పార్టీ అభి బాకీ హై. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్.